హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే తన వెనకటి గుణాన్ని ఏమైనా మార్చుకుంటుందా అనేది ఒక సామెత ఉంది. నిజంగా కూడా మనం కొన్ని సందర్భాలలో ఏ విధంగా ప్రవర్తించినా ఒక ఉన్నత స్థాయి వర్గానికి, ఉన్నత స్థాయి వేదికల వద్ద, ఉన్నత స్థాయి మనుషుల వద్దకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తనలో కూడా ఆటోమేటిక్గా మార్చుకుంటాం. అంటే మనం రోజు చూసే స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు మన బిహేవియర్ మారుతుంది. మనం రోజు కలిసేటువంటి వ్యవహారాలైనటువంటి ఆఫీసు లేదా మిత్రులు మన లోకల్ అనేటువంటి విధానానికి వెళ్ళినప్పుడు మనం ఒక రకంగా ప్రవర్తిస్తాం. ఒక హై స్ట్రక్చర్ ఉన్నటువంటి స్టేజ్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన కూడా కొంచెం ఉన్నతంగానే ఉండాలి. ఇవేవీ తెలియని కొందరు ఉంటారు. మన యాంకర్ శివ లాంటి వారు. అదే మన నిన్న నుంచి చెప్పుకుంటున్నాం కదా, యాంకర్ శివ అలియాస్ బూత్ శివ అని. సో నేను పెట్టిన పేర్లు కావు అవి, సోషల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ ఫ్యాన్స్ పెట్టిన పేర్లు అవి. సో ఏదైతేనేమి మళ్ళీ కాంట్రవర్షన్ స్టార్ట్ చేశాడు. నిన్న మనకు తెలుసు ఈటీవీ ఛానల్ అంటే ఒక ప్రతిష్టాత్మక ఛానలు. అక్కడ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం వల్గారిటీ లేకుండా, బూతు లేకుండా, కేవలం టాలెంట్ మీదనే ఒక సిస్టమేటిక్గా కమర్షియల్ వాల్యూస్కు దూరంగా, అంటే డబ్బులే ఖచ్చితంగా రావాలని ఏ విధంగా ప్రోగ్రామ్ని నిర్వహించరు వాళ్ళు. ఓకే, మెసేజ్ ఓరియంటెడ్గా, మొరాలిటీ ఓరియంటెడ్గా ఈటీవీ నిర్ణయిస్తుంది. చాలా కార్యక్రమాలు అలాంటి లాభాలకు దూరంగా, ఆదాయాలకు దూరంగా కేవలం మెసేజ్ కోసం, సేవ కోసం, కళాసేవ కోసం ఎన్నో ప్రోగ్రాం, అంటే తెలుగు వెలుగు లాంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేటివి కాదు. కేవలం సాహిత్య అభిరుచి లేదా కళామతలి సేవ కోసం మాత్రమే చేసినటువంటి ప్రోగ్రాం చాలా ఉంటాయి. దాంతోపాటు నూతన ఆర్టిస్టులకు, నూతన కళాకారులకు, టాలెంట్లకు అవకాశాల వేదికలుగా జబర్దస్త్, ఢీ లాంటి ప్రోగ్రాలు చేస్తుంటాయి. అంత మంచి ప్రోగ్రాంకి ఈటీవీ 17 సిరీస్ ఆఫ్ ఢీ, అంటే ఢీ మనకు తెలుసు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఈటీవీలో ప్రారంభమై మొదట ఉదయభాను యాంకర్గా ప్రారంభమైన ప్రోగ్రాము విజయవంతంగా జరుగుతుంది. ఇప్పుడు 17వ సిరీస్ జరుగుతుంది. అది సెలబ్రిటీ బేస్ మీద జరుగుతున్నటువంటి ఢీ షో. దాంట్లో మొదటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో మొదటి ఎపిసోడ్లో చూస్తే యాంకర్ శివ చేసినటువంటి వాక్యాలు, డ్యాన్స్ మాస్టర్ అయినటువంటి కొరియోగ్రాఫర్ అయినటువంటి శేఖర్ మాస్టర్ గారు ఈ ఢీ 17th షోకు ప్రధాన జడ్జిగా ఉన్నాడు. అయితే ఈ ప్రోగ్రాంలో యాంకర్ శివ, అదే మన తాకు చెప్పినటువంటి యాంకర్ శివ కూడా పార్టిసిపేట్ అయ్యి దాంట్లో తాను ఒక ప్రశ్న అడుగుతున్నాను మాస్టారు అంటూ ఒక చీఫ్ చౌకబారు నైతిక విలువలు లేని ఒక ప్రశ్న అడిగాడు శేఖర్ మాస్టర్ గారిని. అదేంటంటే, మాస్టారు మీకు ఒక హీరోయిన్ తోటి ఎఫ్ఐఆర్ ఉందట కదా అని చెప్పేసి అని అడగడం. వెంటనే శేఖర్ మాస్టర్ గారు చాలా కోప్పడడం, దాంతోపాటు ఎవడరా నిన్ను తీసుకొచ్చిందని కూడా అనడం. నువ్వు వెళ్ళి ఆయన నిలగొడతారా, నేను వెళ్ళిపోవాలని లేచి వెళ్ళిపోవడం. ఈ ప్రోమో కూడా మనం చూసాం. ఎంత అంటే, నాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, నాకు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఉంటారు అని అన్నారు అని శేఖర్ మాస్టర్ అన్నాడు. ఎట్లా అడుగుతావు అని అడుగుతున్నాడు. అంటే శివకు భార్య పిల్లలు లేరా, ఉన్నా వదిలేశాడా, అట్లాంటి ప్రశ్నలు అడుగుతాడా అనేది సోషల్ మీడియాలో ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న. యాంకర్ శివ ఎప్పటికి కూడా ఇలాంటి చౌకబారు ప్రశ్నలు అడుగుతూ, అంటే ఇక్కడ ఏంటంటే ఏదో కత్తర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు అన్నప్పుడు ఏదో ప్రశ్నలు అడిగాడు, ఏదో కలిసి వచ్చింది, హిట్ అయ్యాడు. మళ్ళీ అదే నైజాన్ని కంటిన్యూ చేస్తూ ఇలా వెళ్ళడం వల్ల తన విలువలను తానే తగ్గించుకుంటూ చౌకబారుతనాన్ని ప్రదర్శిస్తూ స్టేజ్ వచ్చిన తర్వాత ఆ ఎదుటి వ్యక్తి యొక్క స్టేజ్ని బట్టి మనం ప్రశ్నలు అడగాలి. కానీ కేవలం ఇది ప్రోమో కోసమనో లేదా తన ప్రతిభను నిరూపించుకోవాలనుకున్నాడేమో కానీ అట్లాంటి చౌకబారు ప్రశ్నలు అడుగుతోటి ఇటు శేఖర్ మాస్టర్ అభిమానులే కాదు, యావత్తు తెలుగు ప్రేక్షకులు, తెలుగు అభిమానులు కూడా ఇట్లాంటి చౌకబారు ప్రశ్నలు అడుగుతున్న శివ పట్ల ఏహభావం పెరిగిపోతుంది. తద్వారా ఈటీవీ బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా ట్రోలర్స్ కామెంట్ చేస్తున్నారు. హేనియా మనమేంటి ఇప్పుడు చెప్పొచ్చే విషయం ఏంటంటే, మనం ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు లేదా ఒక వ్యక్తికి వెళ్ళినప్పుడు వాళ్ళ హుందాతత్వానికి, వాళ్ళ ఔన్నత్యానికి, వాళ్ళ వ్యక్తిత్వానికి తగ్గకుండా మనం ప్రవర్తించుకుంటే మంచిగా ఉంటుంది. మనకు గౌరవం దక్కుతుంది, ఎదుటివారికి గౌరవిస్తారు. సో అది విషయం.